హాయ్, వెల్కమ్ టు గలాటా తెలుగు. ఎలా ఉన్నారు? గుడ్. ఇప్పుడే సక్సెస్ సెలబ్రేషన్స్ అయినాయి కదా, వెరీ హ్యాపీ. లాస్ట్ 1 వీక్ ఎలా ఉండింది? ఎక్సలెంట్. యాక్చువల్లీ కంపారిటివ్లీ ఎక్సెప్షనల్ గ్రోత్ ఉండింది సినిమాది. Day 1కి, Day 2కి, Day 3కి. Day 4 వాజ్ మోర్ దెన్ Day 1. దట్ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజింగ్ అండ్ వెరీ హ్యాపీ. సో యా, బట్ Day 1 వెన్ పాజిటివ్ అది వర్డ్ ఆఫ్ మౌత్ అదంతా కన్వర్ట్ అవ్వక ముందు లైక్ వై కొంచెం పానికీ అంటే లేదు. నేను అంటే మార్నింగ్ షో నేను ముందు రోజు నైట్ ప్రీమియర్ చేసుకున్నాం, ఏది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా. దానికే అర్థమైపోయింది. బట్ ఆ షో జరిగినప్పుడు కాళ్ళు వణుకుతుండే ప్రీమియర్ జరుగుతున్నప్పుడు. దెన్ ఆఫ్టర్ దట్ వీ వర్ ఫైన్. అండ్ అఫ్ కోర్స్ వీ నో ద సినారియో. నాకు హౌ మై ఫిలిం ఈస్ ప్లేస్డ్ ఇన్ ద ప్రియారిటీ లిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. వీ వర్ ప్రెటీ మచ్ అవేర్ అండ్ వీ న్యూ దిస్ వుడ్ హ్యాపెన్. కార్తికేయ వాజ్ క్లియర్, Day 1 ఇంట్లో ఉంటుంది, దాని తర్వాత నుంచి బాగుంటుంది, నువ్వు కంగారు పడుకొని నాకు రిలీజ్కి 4 రోజుల ముందు నుంచే చెప్పాడు. సో మనోడు ఏం చెప్పిండు ఎగ్జాక్ట్గా అదే జరిగింది. సో కొంచెం ఉండే, బట్ నాట్ మరీ ఎక్కువ లేదు. Day 2 కదా వచ్చేసరికి చాలు అనుకున్నా. మీ జర్నీ గురించి చెప్పండి. హూ ఇస్ ప్రశాంత్, ఎక్కడ స్టార్ట్ అయింది జర్నీ, సినిమా ఫ్యాసినేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, హౌ డిడ్ యూ రీచ్ వే యు ఆర్? ఇప్పుడే అవసరం చెప్పండి. ఇంకెప్పుడు చెప్తారు? ఫస్ట్ సినిమా హిట్ అయింది, లైక్ అప్పుడు అవసరం అంటే ఇంకెప్పుడు చెప్తారు? ఐఎమ్ ఫ్రమ్ మెదక్ అండి. బట్ నేను నా 8th, 9th, 10th మాత్రం నేను హైదరాబాద్లో చదువుకున్నా. దట్స్ వెన్ నేను విపరీతంగా సినిమాలు చూసేవాడిని చిన్నప్పటి నుంచే. ఎస్పెషల్ ఇంట్లో నుంచి వచ్చేసి హాస్టల్లో ఉన్నా కదా 8th, 9th, 10th. ఆ టైంలో విపరీతంగా అంటే లిటరల్లీ నేను వీక్లీ 4 times వెళ్ళేటోడిని హాస్టల్లో. ఎక్కడ ఉండేవాళ్ళు? నా హాస్టల్ వచ్చేసి మారేడుపల్లిలో ఉండేది, మహేంద్ర హిల్స్లో ఉండేది. అక్కడ నుంచి డిన్నర్ తర్వాత సెకండ్ షో టైంకి దిగి నేను నా ఫ్రెండ్ ఇంకా స్టిల్ విత్ మీ. సో ఇద్దరం అక్కడ నుంచి నడుస్తూ వచ్చి ఇక్కడ వరకు సికింద్రాబాద్ మొత్తం ప్రతి థియేటర్లో రిపీట్ల మీద రిపీట్లు కొట్టేవాడిని అట్లా. సో అట్లా అక్కడ నుంచి సినిమాని పిచ్చి స్టార్ట్ అయింది. అంటే సినిమాలు చూడడం నాకు బేసిక్ ఇష్టం ఉంటుండే. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్ మెదక్. ఇంకా ఇంటర్మీడియట్ అంతా అక్కడ చదువుకుందాం నెక్స్ట్ అంతా అని. సో వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఊర్లో ఈ న్యూస్ ఉండే బాగా ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మన ఊర్లో ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది అని. ఏ సినిమా షూటింగో తెలియదు, బట్ సినిమా షూటింగ్ అనేది, సినిమా అంటే ఒక పిచ్చి ఉంటుంది కదా, ఆ షూటింగ్ చూడాలన్న దాంతో ఏంటంటే అప్పుడు ఇంటర్మీడియట్ అప్పుడే వచ్చినాం కాబట్టి ఇంకా ఫ్రీడమ్ కొద్దిగా పెరుగుతుంది కదా 10th తర్వాత. మేము బ్యాచ్ అందరం వెళ్తే ఇట్ వాజ్ రాజమౌళి గారు షూటింగ్. ఇట్ వాజ్ షూటింగ్ సై. ఆ కాలేజ్ ఉంది కదా, అది మా ఊర్లో గవర్నమెంట్ కాలేజ్. అది మెదక్లో చర్చ్ ఫేమస్ కదా, వాళ్ళ కాంపౌండ్లో వెనకాల ఉంటుంది. అక్కడ నేను ఆయనను చూసే రోజు ఇవి షూటింగ్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్. ఓకే, కాలేజ్ అంతా కొట్టుకుంటారు. అది ఈ బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ ఉండే. అసలు అదైతే ఐ స్టిల్ హ్యావ్ దట్ విజువల్ ఇన్ మై హెడ్. అసలు అంటే సినిమా అంటే తెలుసు, హీరో ఒకడేమో తెలుసు, డైరెక్టర్ అనేటోడు ఒకడు ఉంటాడు, ఓకే వాడు చేస్తాడు అనేది తెలియదు. బికాస్ మేము మెదక్ అనే తెలంగాణలో ఈ సినిమా ఎక్స్పోజర్ కంపారిటివ్లీ లిటరలీ నథింగ్ ఉంటుంది కదా. సో చూసినప్పుడు ఏంటంటే ఒకడు మైక్లో చెప్తున్నాడు, వీళ్ళందరూ కొట్టుకుంటారు, చెప్పేది ఎవడు నాకు తెలియదు ఎవరు. సో నా మైండ్లో వచ్చేసింది అది ఉండే, ఎవరు చెప్తున్నారు అని చెప్పేసి నేను ఆ స్పేస్లోంచి నాకు అదే అట్రాక్ట్ చేసింది బాగా. ఇది కొద్దిసేపు చూసిన తర్వాత నాకు అది చూస్తే ఆ సెటప్ నుంచి కొంచెం దూరంలో ఆయన చూస్తే లాంగ్లో ఇట్లుండే షార్ట్. ఇప్పుడు చెప్పాలంటే షార్ట్ లాగా ఉండేది నాకు, ఒక ఎలివేషన్ షార్ట్ లాగా. దట్స్ వెన్ ప్రాపర్గా హిట్ అయింది నాకు. బట్ ఇమీడియట్గా సినిమాలు చేద్దామని లేదు, కానీ నన్ను అది బాగా ఫ్యాసినేట్ చేసింది, ప్యాషన్ కంటే ఎక్కువ. అంటే అరే ఇదేదో బాగుంది అని. ఇంకా దట్స్ ఫ్రమ్ దెన్ నేను ఇంకా చేద్దాం అని అనుకున్నా. ఆఫ్టర్ ఐ ఫినిష్ మై స్టడీస్, పెద్ద చదువుకోలేదు, బట్ వాట్ ఎవర్ ఐ స్టడీడ్, వన్స్ ఐ ఫినిష్డ్ హైదరాబాద్కి వచ్చి అగైన్ నేను ఇంకా అప్పుడు ఫ్రమ్ దెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ అండ్ రీడింగ్ ఎస్పెషల్లీ ద ఇంటర్వ్యూస్. ఓకే, అంటే అసలు హౌ టు గెట్ ఇన్ టు దిస్ నాకు తెలియదు, ఎట్లా పోవాలనేది ఏం చేయాలో తెలియదు. అండ్ నాకు ఫిలిం స్కూల్ ఒకటి ఉంటుంది అన్నది నాలెడ్జ్ లేదు, నాకు ఏం తెలియదు అసలు సినిమాలు చూడడం తప్ప. ఆ పీరియడ్లో నేను సినిమాలను ఇంకా విపరీతంగా చూసినాను. ఎట్లా చూసినానంటే ఐ వాచ్డ్ పోకిరి ఫర్ 30 times ఇన్ థియేటర్స్. ఓకే, నేను అంత లాగా అసలు ఉద్యమం కాదు, నేను ఎక్కడ ఉంటానంటే థియేటర్లో ఉంటాను. ఎవరు మా బ్యాచ్ అంతా ఏదో థియేటర్లో దొరుకుతాడని అట్లా చూసేవాడిని. ఈ ఇంటర్వ్యూస్ ఇవి చూసినప్పుడు ఐ థింక్ ఇన్ వన్ ఇంటర్వ్యూ నాకు ఒక ఆయన చెప్పారు, అది ఎవరో పూరిదో ఎవరిదో ఉంటుంది, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ
వెళ్ళి అవకాశాలు అడిగేదానికంటే కూడా ఎవరినో ఒకరిని ఫిగర్ అవుట్ చేయి, ఈ డైరెక్టర్ అవుతాడేమోనని, వాడితో పాటు ఉంటే వాడు డైరెక్టర్ అయినప్పుడు నేను తీసుకెళ్తాడని చెప్పేసి నాకు అది బాగా తగిలింది. సో అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసి సుజిత్ ఉండే. ఓకే, అట్లా నేను సుజిత్ దగ్గరకు వచ్చి, సుజిత్ నుంచి రణరాజారానికి వచ్చి, రణరాజా నుంచి సాహో, ఐ బీన్ విత్ దిస్ గైస్ ఓన్లీ ఫ్రమ్ పాస్ట్ 11 years, దెన్ మై ఫిల్మ్, దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్. ఓకే, వెరీ ఫ్యాసినేటింగ్. అసలు ఫిల్మ్ మేకింగ్ గురించి క్వింటన్ టారెంటినో ఒక చాలా పాపులర్ కోట్ ఉంటుంది అనమాట, ఐ డెంట్ గో టు ఫిల్మ్ స్కూల్, ఐ వెంట్ టు ఫిల్మ్స్ అని చెప్పి. మీది బేసికలీ 100% అదే. నేను అప్పుడు అంత విపరీతంగా సినిమాలు చూడడం అనేది, అప్పుడు ఉండే మా పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది మెంటలోడు అనేవాళ్ళు. బట్ ఈ సినిమా చేసేటప్పుడు నాకు అర్థమైంది హౌ మచ్ దే హెల్ప్ మీ అనేది. ఆ సినిమాలు ఎంత హెల్ప్ చేశాను, వెన్ రైటింగ్, ఎస్పెషల్లీ రైటింగ్, షూటింగ్, నాకు అవి చాలా హెల్ప్ అయింది. సో I won't regret spending a single rupee on my films when I had no money. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ డిడ్, ఇప్పుడు నేను సినిమా తీయాలంటే ఒక్కొక్కరు ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా, లైక్ ఒకరికేమో ఒక కథ నా లోపల ఉన్నది, ఆ కథ నేను చెప్పాలి అని, లేకపోతే కొంతమంది ఐ వాంట్ టు గివ్ పీపుల్ అన్ ఎక్స్పీరియన్స్. సో వాట్ మేడ్ యూ సే దట్ ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్, లైక్ మీ ఇంటెన్షన్ అదేంటి? When it comes to me, watching a film was a joy to me. అంటే నేను సినిమాకి వెళ్ళడం అనేది ఐ యూస్ టు లుక్ ఫార్వర్డ్ టు దట్ టైం. ఆ షో టైం కోసం నేను వెయిట్ చేస్తుండే పొద్దున్న లేచినప్పటి నుంచి. అండ్ ఐ స్టిల్ డూ దట్. నాకు ఒక పెద్ద సినిమా వస్తుంది, నాకు 4 రోజుల ముందు నుంచి నేను ఫస్ట్ షో ఎక్కడ పడుతుందో ఫిగర్ అవుట్ చేసుకొని ఆ థియేటర్కి వెళ్తాను. నేను మార్నింగ్ 4వి, మార్నింగ్ 5లు, మధ్యాహ్నం అదే మిడ్నైట్ 1లు, ఈ షోస్కి ఇప్పటికీ నేను వెళ్తాను. పెద్ద సినిమాలన్నీ నాకు వెళ్ళిపోతాను. నాకు అది జాయ్ అండ్ నాకు చాలా ఇష్టం సినిమాలకు వెళ్ళడం. అండ్ ఇంకోటి ఏంటంటే నా సెటప్లో చాలామంది ఆడియన్స్ ఉంటారు బయట, దే జస్ట్ లవ్ వాచింగ్ సినిమా. ఇట్ డజన్ అంటే వాళ్ళు కేర్ చేయరు అది చిన్నదా పెద్దదా కాదు, ఒక సినిమా ఉంటే చూడడం అనేది ఇష్టం కాబట్టి, నాకు ఆ జాయ్ ఇష్టం కాబట్టి నాకు చేద్దాం అనుకున్నా, అదే ఇద్దాం అనుకున్నా. దట్స్ ఇట్. ఆ జాయ్ని ఇంకో 10 మందికి పంచడానికి అంతే. బికాస్ నాకు సినిమాలు చూడడం ఎంత హ్యాపీనెస్, దానికి మల్టీఫోల్డ్ ఉంది ఒక సినిమా చేయడంలో ఉండే హ్యాపీనెస్. ఒక మనిషిగా వాడికి నచ్చిన పని, హ్యాపీగా ఉండే పని చేయడం అనేది ఎంత అదృష్టం ఉండాలి కదా. సో ఐ ఎండెడ్ అప్ హియర్. సో అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నా. ఓకే, అట్లా మిమ్మల్ని ఇంకా ఏం చెప్పండి, ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిల్మ్స్ లేకపోతే ఫిల్మ్ మేకర్స్ అంటే ఎవరు చెప్తారు? అయ్యో చాలా మంది ఉన్నారండి. నాకు ప్లీజ్ టేక్ యువర్ టైం. అంటే నాకు ఫస్ట్ అయితే నాకు రాజమౌళి గారు సార్. నాకు ఆయన నేను చూడడమే, నేను ఆయన లైఫ్లో 3 సార్లు చూసాను ఇప్పటికి లైవ్లో. ఒకటి మా ఊర్లో షూట్ జరిగేటప్పుడు, ఒకటి వెన్ ఐ వాజ్ అసిస్టింగ్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం రణరాజారాన్. ఆ రోజు షూట్ అయిపోతే ప్రమోద్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తున్నట్టు ఆయన అడిగి బాహుబలి సెట్కి వెళ్ళా. ఇవ షూటింగ్ ద ఫస్ట్ పోర్షన్స్ వార్ ఎపిసోడ్. ఆ రోజు నేను ఒక పెద్ద సెటప్లో చూసిన కదా ఆయనని, మళ్ళీ అదే పెద్ద సెటప్లో ఆయన 2వ సారి చూసిన. 3rd టైం ఇది అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లో రీసెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు హీ కేమ్ టు దట్ ప్లేస్ టు హ్యావ్ డిన్నర్ విత్ హిస్ ఫ్యామిలీ. అప్పుడు చూసిన. సో నాకు ఆయన కన్సిస్టెంట్గా నా మెయిన్ మేజర్ ఎపిసోడ్స్ ఆయన కనిపించారు నాకు. సో ఆయన అండ్ ఇంకా చాలా మంది ఉన్నారండి. ఐ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ సార్. నాకు పూరి గారు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం ఆయనది. అండ్ నాకు సుకుమార్ గారి దాన్ని ఏమంటారు, రీసెంట్గా హీ పిక్డ్ అప్ దిస్ థింగ్ అండి. ఆయన హీఈస్ నాట్ కటింగ్ టూ మచ్, సోలో షార్ట్స్తో ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య, లాంగ్ టేక్స్ ఎక్కువ చేస్తున్నారు. దేవర్ లైక్ అసలు ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రాఫీ సీక్వెన్స్, బ్యాక్గ్రౌండ్స్ ఆర్టిస్ట్లతో సహా. నేను అవి డ్రా చేసుకుంటా. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ సందీప్ రెడ్డి వంగ, నాకు ఆయన మేకింగ్ అవన్నీ పక్కన పెడితే ద చాయిస్ ఆఫ్ మ్యూజిక్ అతను తీసుకునేది, దట్ రియలీ హిట్స్ మీ. నాకు ఇప్పుడు లోకేష్ కనకరాజ్ తీసుకున్నా, ద చాయిస్ ఆఫ్ ఆయన ఏంది, హీ డజంట్ వేస్ట్ టైం నాకు కొన్ని ఆ సినిమాలు. సో ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం తీసుకొని, అంటే ఎవ్రీడే ఇట్స్ అ లెర్నింగ్. అండ్ వెన్ ఐ గో బ్యాక్, నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు చాలా ఇష్టం. నాకు రాఘవేంద్రరావు గారి లాగా పాటలు ఎవరు తెలియదు నా ఫీలింగ్. ఎవరు నమ్మరు, తిడతారు కూడా. శంకర్ గారు నాకు చాలామంది, ఇఫ్ యూ నేమ్ వన్ ఐ విల్ టెల్ యూ నేనేం పిక్ చేసుకున్నాను నేను చెప్పగలుగుతాను. నాకు అందరూ మాస్టర్సేనండి. బట్ నాకు రాజమౌళి అనేది ఒక గాడీ ఫిగర్. దట్స్ ఇట్. హాలీవుడ్ కూడా అంతే. నేను టారెంటినో సినిమా అంతే ఎంజాయ్ చేస్తాను, నేను డేవిడ్ ఫించర్ సినిమా అంతే ఎంజాయ్ చేస్తాను, నేను అమెరికన్ పై కూడా అంతే ఎంజాయ్ చేస్తాను. ఐ జస్ట్ ఎంజాయ్ వాచింగ్ ఫిల్మ్స్. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అవి ఎప్పుడు స్టార్ట్ చేశారు చూడడం? ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చేసి లేట్గా అండి, చాలా లేట్గా, 2009-10 ఆ టైంలో. ఎందుకంటే దట్స్ వెన్ ద ఇంటర్నెట్ స్టార్టెడ్. టారెంట్స్ ఎగ్జాక్ట్లీ. నా ఫ్రెండ్ ఉంటుండే, దట్ ఫెలో హీ షిఫ్టెడ్ టు యూఎస్ నౌ.
వాడు అప్పుడు 2008-9లోనే హీ రికమెండెడ్ మీ నరూటో. వాడు ఆ టైంలో నాకు చెప్పాడు ఇవన్నీ. సో నాకు అప్పటి నుంచి ఏంటంటే జాపనీస్ యానిమే కానీ ఇవన్నీ చూస్తుంటే వాట్ ఎవర్ ఇప్పుడు ఇది బాగుందని నాకు ఎవడని చెప్తే నేను అదే చూసి తీరాల్సిందే. దట్ ఈస్ ఇప్పటికి కూడా నేను డైలీ 1 గంట సినిమా చూడకపోతే పడుకోను. రీసెంట్గా ఏం చూసారు సినిమా? రీసెంట్గానా నిన్న నైట్ బిఫోర్ ఐ గో టు స్లీప్ ఐ వాచ్ క్రూ ఒక 1 hour నెట్ఫ్లిక్స్లో ఉండింది చూసారు. థియేటర్ కంటే లాస్ట్ ఒక 2 months పోలే, అంటే సినిమాలు కూడా లేవు. నేను ఫ్యామిలీ స్టార్ వచ్చింది, నన్ను అది లాస్ట్ పోయినా, దాని తర్వాత ఇప్పుడే రిలీజ్లన్నీ పోస్ట్ ప్రొడక్షన్ ప్లస్ ఇంక రిలీజ్ లేకుండా కదా, మళ్ళీ ఇవే కదా. అంటే ఇంక నాతో పాటు వచ్చిన ఇంక 2 సినిమాలు ఇంకా చూడలేదండి. ఒకసారి వన్స్ ఐఎమ్ డన్ విత్ దిస్ దెన్ ఖచ్చితంగా వెళ్ళి మళ్ళీ చూస్తా. నేను కార్తికేయతో రిలీజ్కి ముందు మాట్లాడినప్పుడు యూఆర్ టాకింగ్ అబౌట్ హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్స్, మీకు ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయి, వాటిలో ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఎలాంటి స్క్రిప్ట్స్ చేయాలనుందో అలాంటివి వస్తున్నాయి అంటే కార్తికేయ మీ గురించి మాట్లాడుతూ సెడ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఇట్లాంటి సినిమానే నేను చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి సినిమా అనేది ఒక యాక్టర్ని స్టార్ రేంజ్కి తీసుకెళ్లే ఒక స్టెప్లో ఉండబోయే సినిమా ఇది. అండ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ఆ ఓల్డ్ ఏజ్ మాస్ అండ్ న్యూ ఏజ్ లో ఇప్పుడు ఉండే ట్రెండ్ కి తగ్గట్టు క్రింజ్ అవి లేకుండా కరెక్ట్ గా ఉండే ప్రాపర్ గా మనకు నచ్చే ఆ మాస్ అది కూడా ఉంది, ప్లస్ ఒక ఫ్రెష్నెస్ ఉంది అని చెప్పి. సో మీ జోన్ ఏంటి? లైక్ ఈజ్ ఇట్ లైక్ మీరు మాస్ సినిమాలు అవి చూసి పెరిగారు కదా, లైక్ అవి అంటే మనందరికీ అదొక లెవెల్ ఆఫ్ పిచ్చి ఉంటది మా సినిమా అంటే. మనం అదే 30 సార్లు ఇవన్నీ మనకి ఇట్స్ లైక్ లిటరలీ నా బ్లడ్ కదా. సో వాట్ ఈస్ లైక్ మీ జోన్ ఏంటి యాజ్ అ ఫిల్మ్ మేకర్ గాను రైటర్ గాను? 2 things షుడ్ బి డెఫినెట్లీ దేర్ ఇన్ మై ఫిల్మ్స్ అన్నది నేను ఫస్ట్ నుంచి, అంటే రీసెంట్గా నేను ఒకసారి వెన్ ఐ సీరియస్లీ ఇంకా నేను ఇంకా సినిమా చేస్తానప్పటి నుంచి ఫిక్స్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి ఎమోషన్. ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ అనేది సినిమాలో ఉండాలి. సెకండ్ వచ్చేసి హీరో అంటే నాకు హీరో అనేది చాలా డిఫరెంట్. నాకు హీరో అంటే నేను వాడిని హీరోని పిలవాలంటే వాడు నాలాగా ఉండొద్దు, 1 step అబోవ్ ఉండాలి. లార్జర్ దెన్ లైఫ్ ఇన్ ఏదో ఒక ఆస్పెక్ట్లో. ఇదర్ వాడు ఫైట్ చేస్తేనో, లేదా వాడు ఒక థాట్ ప్రాసెసో, లేదా వాడు ఒక ఎమోషన్కి ఇచ్చే వాల్యూ, లేదా ఒక మనిషికి ఇచ్చే వాల్యూ, లేకపోతే ఏదో ఒక ఆస్పెక్ట్లో వాడు నాలాగా మీలాగా కాకుండా ఒక స్టెప్ పైన ఉండాలన్నది నేను చాలా ప్రిఫర్ చేస్తా. అండ్ ఒక జాబ్ ఇద్దామన్నా హీరోకి, ఒకటేదైనా యాక్టివిటీ ఇద్దామన్నా దట్ షుడ్ బి హీరోయిక్. స్టూపిడ్ ఉండదు. హీరోయిక్ మీన్స్ నాకు స్టూపిడ్ చీప్ ఉండకూడదు. ఈ 2 ఆస్పెక్ట్స్ అనేది నేను చాలా చేసుకుంటాను. అండ్ రైట్ నో ఆఫ్టర్ పాండమిక్ సింగిల్ మినిట్ కూడా నేను యాక్చువల్గా రీసెంట్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు ఏమైపోయిందంటే వెన్ ఐ యూస్ టు గో టు థియేటర్స్ వెన్ ఐ వాజ్ ఇన్ మై 8th, 9th, 10th, ఆ థియేటర్కి వచ్చే ప్రతి ఒక్కడి 100% అటెన్షన్ స్క్రీన్కే ఉండేది. టుడే అది లేదు. ఈరోజు అసలు ఆ అటెన్షన్ అనేది స్క్రీన్కి లేదు. నువ్వు ఒక 3 నిమిషాలు బోర్ కొట్టేస్తే లేపేస్తాడు. రీల్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు మనము, వీఆర్ కన్జ్యూమింగ్ అ మినిట్ ఆఫ్ రొమాన్స్. స్వైప్ అప్ చేస్తే కామెడీ వీడియో వస్తుంది, స్వైప్ అప్ చేస్తే ఏదో ఇన్స్పిరేషనల్ వీడియో వస్తుంది, ఇంకోటి చేస్తే ఏదో బయట జరుగుతున్న కాంట్రవర్సీ వస్తుంది. ఈ స్వైప్ అప్ చేసినప్పుడు నీకు ఫస్ట్ 5 secondsలో నీకు ఏదైనా నచ్చకపోతే నువ్వు స్వైప్ అప్ చేస్తున్నావు కదా. సో ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది అంతా తగ్గిపోయినప్పుడు ఒక్కసారి కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అది తప్ప ఇంకోటి ఉండకూడదు. దాని గురించే ఉండాలి, దానివల్లే ఉండాలి, దానికోసమే ఉండాలి. ఆ ఆస్పెక్ట్ అనేది నేను ఖచ్చితంగా ఉండేలాగా చూసుకుంటాను. ఇవి 2 things, ఈ 3 things స్క్రీన్ ప్లేలో ఇది నా సినిమాలో ఉండాల్సిన ఎమోషన్, హీరో, ఈ 2 మాత్రం పక్కా ఉండాలి. ఈ 3 things నేను పట్టుకున్నాను. లైక్ మీ దృష్టిలో ఒక 2 పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మ్స్ అంటే ఏంటి? చాలా ఉన్నాయి, పోక్రీ ఒకటి చెప్పారు, అది ఎక్స్క్లూడ్ చేస్తే, అండ్ ఎందుకు అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఐ వాంట్ టు నో లైక్ హౌ యూ లుక్ ఎట్ యునో మాస్ కమర్షియల్ ఫిల్మ్స్. మాస్ కమర్షియల్ అబ్బా ఇప్పుడు అడిగితేనే ఎట్లా చెప్పాలి, ఆలోచించండి. లైక్ ఆన్ ద టాప్ ఆఫ్ మైండ్ మనకు మాస్ సినిమాలు అంటే నాకు గుర్తొచ్చేది అతడు, పోకిరి, ఇంద్ర. ఇది నాకు రీసెంట్గా నేను వెన్ ఐ వాజ్ యంగ్ నేను అంత 100% మాస్ ఫీల్ అయింది కేజీఎఫ్కి. మళ్ళీ అంటే అంటే చెప్పే కదా నేను హీరో వర్షిప్ ఎక్కువ చేస్తా వెన్ ఐమ్ వాచింగ్ ఫిల్మ్. బికాస్ ఎందుకంటే నేను హాస్టల్లో ఉండే కదా, నేను హాస్టల్లో నన్ను వేసింది ఎందుకంటే నేను ఇంట్లో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాను. నేను 7th, 8th, 6th, 7thలోనే నేను బాగా తిరిగేటోని. అప్పుడు ఏంటంటే నేను ఇక్కడ చెడిపోతా కదా అని చెప్పేసి చాలా తక్కువ పాకెట్ మనీ ఇస్తుండే నాకు ఎస్పెషల్లీ. నేను ఆ పాకెట్ మనీలో ఎక్కువ సినిమాలు చూడాలంటే నేను 5 రూపీస్ టికెట్లో చూడాలి. సో నేను అప్పుడు నాకు చూసినప్పుడు నాకు హీరో చాలా పెద్దగా గైగాంటిక్ కనపడతాడు. సో నాకు ఆ విజువల్ నాకు ఇప్పటికీ ఇఫ్ ఐ సీ ద మానిటర్ ఐ సీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ.
నాకు మంచిగా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఉండాలి, అది ఉండాలని చెప్పేసి అని చూస్తాను. హీరో రైజ్ ఉన్న సినిమాలు నాకు చాలా ఇష్టం, హీరో రివోల్ట్ అయ్యే సినిమాలు నాకు చాలా ఇష్టం, హీరో ఒకటి అచీవ్ చేయాలన్న సినిమా నాకు చాలా ఇష్టం. హీరో స్టార్టింగ్లో అట్లానే ఉన్నాడు, ఎండింగ్లో అట్లా ఉన్న సినిమాలు నాకు నచ్చవు. నాకు ఒక గ్రోత్ ఉండాలి సినిమాలో, ఒక గ్రాఫ్ ఉన్నట్టు హీరో కూడా ఒక గ్రోత్ ఉండాలి. సో నేను హీరో సినిమాలు ఎక్కువ చేస్తా. టు బి వెరీ ఫ్రాంక్, నేను సినిమా కంటే కూడా సినిమా ఉండాలి, కథ ఉండాలి, బట్ దాంట్లో ఒక హీరో ఉండాలి. ఎందుకంటే నేను సినిమాలో హీరోలను చూసి చాలా నేర్చుకున్నా ఇన్ లైఫ్. చెప్పండి ఎట్లాంటివి అంటే బీయింగ్ హానెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడేం చేయడు, నేను హానెస్ట్గా ఉన్నాను ఉంటే. లైక్ క్యారెక్టర్, సినిమా క్యారెక్టర్ అట్లాగా అంటే నేను చెప్పాను అంటే ఒకటని కాదు, ఒక హీరోకి ఉండే క్వాలిటీస్ ఉంటాయి. అంటే చిల్లర పనులు చేయడు, హానెస్ట్గా ఉంటాడు, నా మీద వాళ్ళ కోసం నిలబడతాడు, నా మీద దానికోసం కష్టపడతాడు. ఇవి నేను సినిమాల నుంచి నేర్చుకుంది. అట్లా ఉంటే బాగుంటుంది లైఫ్ కదా, అంటే క్లియర్ ఉంటుంది కదా, ఏం నాన్ సెన్స్ లేకుండా ఏం లేకుండా. సో నేను చూసిన అవన్నీ కూడా నా సినిమాలో ఉండాలనుకుంటే, ఎందుకంటే అట్లీస్ట్ ఒక్కడన్నా చూస్తాడు కదా అని, ఒక్కడన్నా కనీసం ఆ క్వాలిటీ పిక్ చేస్తారు కదా అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక రకంగా అంత కూడా సీన్ లేదు మనకి. బట్ ఇప్పుడు కార్తికేయ ఉన్నాడు, ఇప్పుడు మనోడిని 100% ఒకటి ప్రాపర్గా ఫాలో అయ్యేటోడు ఒకటి చూస్తే ఈ సినిమాలో ఒక ప్లేస్లో కూడా నేను తిట్టుకోడు, నా హీరోని ఒక ప్లేస్లో కూడా తిట్టుకోడు కదా, ఎందుకు ఇంత ఇడియాటిక్గా బిహేవ్ చేస్తున్నాడనో, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. అందుకే ఐ కెనాట్ పుట్ కస్ వర్డ్స్ ఇన్ మై ఫిల్మ్స్, ఐ కెనాట్ పుట్ అన్నెసరీ స్కిన్ షో అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు కస్ వర్డ్స్ అంటే ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీ వన్ మ్యాన్ హియర్. ఇప్పుడు మీరు సింహాద్రిలో చూసుకుంటే కూడా ఐ కెన్ సే దట్ నో ద వర్డ్ యూ క్యాన్. సింహాద్రిలో ఏంది, లాస్ట్లో ఆ విలన్ని చంపేసే టైంలో చంపేయన అంటున్నాను, ఆమెకి నీడ్ ఉంది అక్కడ. షీ గాట్ raped on the road in front of everybody, in front of the assembly or whatever the iconic building in the Kerala, and nobody stopped her, అంటే nobody helped her. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకడు ఆమె ముందు వాటి రీజన్ ఏదైనా ఉండొచ్చు, హీరో రీజన్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, వాడు చేసేటప్పుడు ఈమె ఎమోషన్ అయింది అదే కదా. ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూ టేక్ టు రీసెంట్ ఫిల్మ్స్, రంగస్థలంలో అంటాడు, పెద్ద సినిమాలో అంత స్టార్ ఉన్న సినిమాలో ఒక నార్మల్ ఆర్టిస్ట్ వచ్చేసి వాడు అట్లా అనడం ఏంటంటే వాడికి నీడ్ ఉంది అక్కడ అనడానికి. నీడ్ లేకుండా సినిమాలో ఏది ఉండకూడదు అన్నది నా పాయింట్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఒకరిని కొడతావా నీడ్ ఉండాలి, ఒకరిని తిడతావా నీడ్ ఉండాలి, ఒకరిని అంటావా నీడ్ ఉండాలి, ఒక అమ్మాయిని ఒక రకంగా చూపిస్తావా దాన్ని నీడ్ ఉండాలి. నీడ్ లేకుండా ఇది చేయకూడదు అన్నది నా పాయింట్. నైస్ బ్రో, రియలీ నైస్. ఓకే. అండ్ సుజిత్తో పరిచయం ఎలా ఏర్పడింది, ఆ జర్నీ అది ఎట్లా జరిగింది? అండ్ ఫస్ట్ టైం అక్కడే అనుకుంటా కదా ఫస్ట్ టైం ఫిల్మ్ మేకింగ్ అనేది ఎక్స్పీరియన్స్, అప్పటిదాకా ఉన్నది లైక్ ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ అదంతా చూసింది, ఆ ట్రావెల్ మొత్తం అది ఎట్లా జరిగింది? సుజిత్ ఫేస్బుక్, ఓకే, షార్ట్ ఫిల్మ్ చేస్తుండే కదా అప్పుడు సుజిత్ సైన్. అట్లా చూసి నేను మెసేజ్ చేస్తుండే ఫేస్బుక్ లో. అప్పుడే సుజిత్ టీజర్ లో వదిలేటోడు, గుర్తుందా నీకు? షార్ట్ ఫిల్మ్స్ కి టీజర్ వదిలేటోడు. అప్పుడు యూట్యూబ్ కి ఇప్పుడు స్ట్రైక్ ఉంది కానీ అప్పుడు స్ట్రైక్ లేకపోతుండే, యూ కెన్ పుట్ ఎనీ మ్యూజిక్, యూ కెన్ పుట్ ఎనీ మ్యూజిక్ కదా. అట్లా మ్యూజిక్లు పెట్టి మనోడు టీజర్ లో వదిలేటోడు. నాకు మస్తు మంచిగా అనిపించేది. అంటే ఏదో మ్యూజిక్ కి మనం ఒక విజువల్ పెడితే ఆ విజువల్ ని ఆ మ్యూజిక్ ని మ్యాచ్ చేస్తాడు మనోడు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ని సినిమా మ్యూజిక్ తో ఎట్లా మ్యాచ్ చేస్తావు? హీ యూస్ టు డూ దట్. నాకు చాలా అంటే ఇంకోటి ఏంటంటే మనోడి సినిమా షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే కమర్షియల్ ఉండేవి. ఐ లైక్ కమర్షియల్ సినిమా. ఐ వాచ్ ఎవ్రీ ఫిల్మ్ బట్ ఐ లైక్ పర్సనల్లీ ఐ కనెక్ట్ టు కమర్షియల్ సినిమా. నాకు మల్టిపుల్ ఎమోషన్స్ ఉన్నాయి, నాకు చాలా ఇష్టం. అట్లా నేను ఐ యూస్ టు మెసేజ్ ఏదో ఒకటి, ఇది మంచిగా ఉంది, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు అని రిప్లై చేస్తాడు, అదంతా చేస్తాడు. అలియాస్ జానీ ఒక సినిమా అనౌన్స్ అయింది, గుర్తుందా మనోడిది? అప్పుడు ఒకటి అనౌన్స్ అయింది. అప్పుడు ఈడీస్ కావాలంటే అప్పుడు మళ్ళీ నేను చెప్తే హీ గేవ్ ఎ సిచ్యువేషన్. ఒక 3 క్యారెక్టర్లు ఇచ్చి 3 క్యారెక్టర్లు నాకు ఇంకా గుర్తుంది. అది రేపు మార్నింగ్ 10 o'clock వీళ్ళు ఫ్లైట్ ఎక్కాలి, బట్ నైట్ అంతా వీళ్ళు ఏదో పెంట పని చేస్తారు, రూమ్లోనే ఉండాలి, వాళ్ళ రూమ్ నుంచి ఎక్కడ బయటికి వెళ్ళకూడదు, ఒక్కొక్కడికి ఒక క్యారెక్టర్ స్టిక్ ఇచ్చి వాటి ఫ్లైట్ మిస్ అవ్వాలి వీళ్ళు 3. ఈ సిచ్యువేషన్ రాయమంటే నేను ఒక 4 pages డైలాగ్ రాసిచ్చా. మనకి విపరీతంగా నచ్చి ఫోన్ చేసి రమ్మని జాయిన్ అవ్వమన్నాడు. అప్పుడు నేను బతకడానికి ఒక జాబ్ చేసేటవాడిని, అది మానేసి పోయినా. ఏం జాబ్ అది? ఐ యూస్ టు వర్క్ యాజ్ ఎ ప్రోగ్రామర్. ప్రోగ్రామర్గా చేసేవాడిని. అంటే సిగ్గు లేకుండా చెప్తాను, బతకడానికి చేసేవాడిని. 100% ఎఫర్ట్ పెట్టిన జాబ్ కాదు అది. వాళ్ళు అడిగింది చేసి అది చేస్తూ ఉన్నాయి. అది చేయడానికి రీజన్ ఏంటంటే ఐ బాట్ ఎ కెమెరా ఫర్ మై సెల్ఫ్, ఐ బాట్ ఎ కంప్యూటర్. నేను ఆ వాటర్ బాటిల్ని షూట్ చేసి దానికి ఒక డైలాగ్ డబ్బింగ్ చెప్పి ఎడిట్ చేస్తూ ఉన్నాయి. అంటే అట్లా నా కళ్ళ ముందు ఏది ఉంటే దానికి ఒక సీన్ రాసి వాటితో చూసుకునేట్టు ఉన్నాయి. దట్స్ హౌ ఐ ప్రాక్టీస్డ్ ఆ టైంలో. ఎడిటింగ్ ఎందులో చేసేవాళ్ళు? అప్పుడు
చెయ్యాలి కదా అన్నిటి మీద రావాలి కదా కమాండ్. ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసేది అప్పట్లో? ఎడిటింగ్ దేంట్లో? సోనీ వేగస్. ఓ ఓకే 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 ఓకే. సోనీ వేగస్ ఫ్రీ సాఫ్ట్వేర్ అదే కదా, కొనుక్కోవాలి. అవైతే సోనీ వేగస్ ఫ్రీ కదా, చేసేటోన్ని. అండ్ దట్ ఈస్ ఈజీ టు డూ కదా, ఓన్ గా చేసుకోవాలంటే సోనీ వేగస్ ఈజ్ వెరీ ఈజీ. ఇప్పుడు ఎవిడ్ అంటే చాలా కష్టం, ఎఫ్సిపి అన్ని కష్టం. సోనీ వేగస్ ఈజ్ ఈజీ, మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ప్రతి ఒక్క క్లిప్ ని అవన్నీ చేస్తే హ్యాపీగా చేసుకోవచ్చు. అట్లా చేస్తూ చేస్తూ అట్లా దట్స్ హౌ ఐ. అండ్ సుజిత్ దగ్గరకు వచ్చిన తర్వాత దెన్ నా సినిమా ఆగిపోయింది, అలియాజానికి కనెక్టర్ ఆగిపోయింది. దాని తర్వాత సుజిత్ కి నేను షార్ట్ ఫిల్మ్ మెసేజ్ చేస్తాను, రణరాజన్ షార్ట్ ఫిల్మ్ చేశాడు అప్పుడు, గుర్తుంది? అది గుర్తుంది. అది త్రూ అవుట్ ఉండి అంతా చేసుకొని దెన్ రణరాజన్ హ్యాపెన్. దెన్ ఐ కేమ్ ఇన్ టు యూవీ. ఇట్ వాస్ ప్రిటీ మచ్ స్మూత్ అండి. నాకు పెద్ద అంటే కష్టాలు అంటే కష్టాలు అనొచ్చు, బట్ అవి కష్టాలు అనుకోకూడదు. ఓకే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ రణరాజన్ అనే వరకు లైక్ వెరీ ఫినాన్షియలీ ద జాబ్ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఐ క్విట్ కదా, జాబ్ వదిలేస్తున్నాను కదా. లేదా ఐ యూస్ టు స్టే విత్ మై ఫ్రెండ్ అని చెప్పాను కదా, నాకు ప్రతి మచ్ నేను వాడి మీద బతికిన. ఓకే, రణరాజన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? వాట్ డిడ్ యూ లెర్న్? లైక్ అప్పటి వరకు ఓకే డూ ఇట్ యువర్ సెల్ఫ్, ఇంట్లో చేసుకోవడం వేరు, లైక్ ప్రాపర్లీ ఒక సెట్ ఎట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఫంక్షన్ అవుతుంది అని చెప్పి, వాట్ వర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ ఎన్ ఏడి? రణరాజన్ ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద లొకేషన్, ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాప్స్, ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, ఈ త్రీ థింగ్స్. ఈ త్రీ థింగ్స్ వల్ల నాకు ఈ త్రీ థింగ్స్ వర్ అసోసియేటెడ్ విత్ మది సార్, సినిమాటోగ్రఫర్. ఆయన మిర్చి చేసి పయ్యా ఇవన్నీ చేసి పెద్ద పెద్ద సినిమాలు చేసి వచ్చేవాడు కదా. ఆయనకి ఐ స్టిల్ రిమెంబర్ ఒకరోజు ఒక 20 ఏంటివి మొక్కలు పెడతారు కదా, పాట్స్ కావాలన్నాడు. తెచ్చిన తర్వాత మధ్యలో ఒక పింక్ కలర్ పాట్ చేస్తే ఆయన పిలిచిన తిట్టాడు రోజు, మరి మన ప్యాలెట్ ఏంది, ఆ కలర్ ఏంది, సెన్స్ ఉందా నీకు అని. ఒక్క పాట్ కోసం, ఒక పాట్ విషయంలో ఓకే కలర్ ప్యాలెట్లో ఇది పడదు అని చెప్పి అప్పటి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు నేను కలర్ ప్యాలెట్ అనే విషయాన్ని మర్చిపోలేదు. ఓకే, తిట్టాడు. సో అట్లా. అండ్ బ్యాక్గ్రౌండ్ కొరియోగ్రఫీ ఎస్పెషల్లీ. ఇప్పుడు ఆయన ఏంది, అరే ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్ అనేవాడు ట్రాలీ. సో అది ఇట్లా ఉండి ఇట్లా వస్తే ఇక్కడ ఉన్నప్పుడు నేను ఇది ఫీల్ చేయాలి, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫీల్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ మొత్తం అంటే పెద్ద సినిమాటోగ్రాఫర్ కదా, వాళ్ళకి డెప్త్లు అవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇది చేయాలన్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ చేయడానికి నేను పరిగెట్టించి అది చేసి ఇది చేసి కొంతమంది ఇటు పాసింగ్ అటు పాసింగ్ పెట్టేసరికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పాసింగ్ అవి. సో వాటి వల్ల ఏంటంటే నాకు అంటే ఒక పెద్ద డిఓపితో పనిచేస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ నాకు చాలా హెల్ప్ అయింది అది. ఇంకా దెన్ వీ స్టార్టెడ్, అంటే నేను రాసిన దగ్గర నుంచి ఉన్నా కదా రణరాజన్, ఐ యూస్ టు రైట్ నాన్ సెన్స్ అండ్ సుజిత్ యూస్ టు రిజెక్ట్. దెన్ ఇంకా అవుతూ 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 దెన్ అది అయిపోయిన ఇమీడియట్ గా సాహో. ఇంకా లైక్ ఇట్స్ లైక్ 10 times హైయర్ కదా, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది. యాజ్ ఎన్ ఏడి వాట్ డిడ్ యు గెట్ టు లెర్న్ ఫ్రమ్ సాహో? అయ్యో, వాట్ డిడ్ యు లెర్న్? బికాజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటింగ్. ఎన్ని రకాల స్క్రీన్ ప్లే రాసినాం అనేది మీకు ఐడియా లేదు అసలు. అసలు వర్షన్స్ మీద వర్షన్స్ ఉంటాయి. ఐ స్టిల్ హ్యావ్ లైక్ నా ఈమెయిల్లోనే 40 వర్షన్లు ఉంటుంది సాహో స్క్రిప్ట్. చాలా ఉంటుంది, అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మొత్తం అంతా. అంటే వితౌట్ సింగిల్ కన్ఫ్యూజన్ ఆ సినిమా జరిగేది యాక్చువల్గా రైటింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు. అది రైటింగ్ అంతా అయిపోయి. అండ్ ఇంకోటి ఏంటంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అనే యాక్టర్ని సుజిత్ చేయబోతున్నాడు అనే సినిమా అప్పటికి ఏంటంటే ఆ సాహో టైంకి సాహో ఏడీలు కూడా స్టార్ ఏడీలు ఉండే ఇండస్ట్రీలో. వీళ్ళందరూ అట్లుండే ఎక్స్పీరియన్స్ అంటే అసలు ఎవ్వరు ఆ స్కేల్లో చేయలేదు అప్పటికి ఆ సినిమా. అండ్ మేము ముందు చేసిన సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. ఈ సినిమాలో ఒక ఫైట్ కాస్ట్ కదా ముందు చేసిన సినిమా, అంత డ్రాస్టిక్ ఉండే చేంజ్. అండ్ దాన్ని కోపప్ చేసుకోవడానికి ఎవ్రీడే 16 hours 18 hours పనిచేస్తున్నాం మేము ఈడీస్గా. నేను, అశ్విన్, నిఖిల్ అని ముగ్గురు ఉండే, సుజిత్ కోర్ టీంలో ముందు నుంచి. అంటే షూట్ ముందు మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. మేము ముగ్గురం ఇంకా డే అండ్ నైట్ ఎవ్రీడే ఉంటుండే. అండ్ అప్పుడు మది సార్ వాజ్ ఇనీషియల్లీ ఈ వాజ్ ఆన్ బోర్డ్ కదా, ఫస్ట్ నుంచి ఈ వాజ్ ఆన్ బోర్డ్. షూటింగ్ స్టార్ట్ అయ్యే 2 years ముందు నుంచే ఆయన డిఫరెంట్ కలర్ ప్యాలెట్స్ ఇచ్చినప్పుడు మేము ఒక లొకేషన్ ఫిక్స్ చేయడానికే ఇట్ యూస్ టు టేక్ అస్ లాట్ ఆఫ్ టైం. అన్ని యాంగిల్స్లో ఆయన ఆలోచించి ఆయన నాకు ఇది కావాలి, నాకు ఇట్లా ఉండాలి, ఈ లొకేషన్ ఇట్లా ఉండాలంటే ఆ హంట్కి మేము వెళ్ళేటోళ్ళం లొకేషన్స్కి. లేదు అన్నప్పుడు సెట్ చేయాలంటే ఆ సెట్ అట్లనే ఎందుకు ఉండాలి, అది అంత హెడ్ రూమ్ ఎందుకు ఉండాలి ఆయనకి, అంత అంటే ఆ హెడ్ రూమ్ ఉన్నప్పుడు ఎలాంటి లైటింగ్ ఆయన ప్లేస్ చేస్తాడు, ఆ యాంబియన్స్ ఎట్లా ఉండాలని ఆయన చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. సుజిత్కి ఒక విజన్ ఉండేది. ఆ విజన్ నేను చెప్పేసరికి ఏంటంటే దీని ఇట్లా ఆ ప్రతి డిస్కషన్ మేము నోట్ చేసుకుంటాను అనుకునే వాళ్ళం.
అసలు ఆ డిస్కషన్ అనేది అది ఎవరికి ఏడి కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్పోజర్ అనేది దొరకదు. సో అంటే అవేనండి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి వై హీఈస్ సేయింగ్ ఎస్ టు దిస్ ప్రాప్, వై ఈస్ సేయింగ్ నో టు దట్ ప్రాప్. ఓకే, నేను వాడు ఎందుకు ఎస్ చెప్తున్నారు, ఒకరు ఎందుకు నో చెప్తున్నారు అనే దాని మీద నా కాన్సన్ట్రేషన్ ఉండేది. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? సాహోలో ప్రభాస్ అని వచ్చి చైర్లో కూర్చుంటారా, లాస్ట్ ఫైనల్ షాట్ ఆ చైర్లు 4 సార్లు రీమోడల్ చేయించింది. ఎందుకంటే ఒకసారి ఒక చైర్ చేసాము, వి షాట్ హీరోతో కదా, అంటే మామూలుగా డమ్మీ షూట్ చేసేవాళ్ళం కదా, రిహార్సల్ చేస్తాం కదా, అంటే బిఫోర్ ద షూట్ డేకి 2 days ముందు 3 days ముందు అవి జరుగుతుండే మాకు. అవి చేసినప్పుడు ఆ సెట్లో ఆయన షాట్ చేసి, లేదు నాకు ఇది సరిపోదు, ఎందుకంటే ఈ షాట్ వల్ల ఆ చైర్ ఇలా ఉండింది, ఫస్ట్ ఒకసారి ఇట్లా వైడ్గా ఉండి ఇట్లా ఉండింది, నాకు హెడ్ పైన అంత స్పేస్ ఉంది కాబట్టి ఫ్రేమ్ ఎంప్టీ కనపడుతుంది అనేవాడు ఆయన. ఫ్రేమ్ ఎంప్టీ కనపడినప్పుడు ఆ స్పాట్లో పిచ్చి పిచ్చి పెయింటింగ్లు పెట్టలేము బ్యాక్గ్రౌండ్లో. సో టు ఫిల్ ద ఫ్రేమ్, టు గివ్ దట్ ఇట్లా గైగాంటిక్ లుక్ ఇవ్వడానికి ఏం చేయొచ్చు అనే దాంట్లో ఒక ప్రాప్తో కూడా తీసుకురావచ్చు అనేది నాకు సాబు సిరియల్ గారు, ఈయన వీళ్ళందరూ సరే ఒక చైర్ని ఇట్లా చేద్దాం, లేదు చైర్ని ఇట్లా చేద్దాం, ఒక ప్రాప్తోని ఒక లుక్ తీసుకురావచ్చు అనేది మొత్తానికి. ఎగ్జాక్ట్లీ, వితౌట్ డిస్టర్బింగ్ ద సెట్, వితౌట్ డిస్టర్బింగ్ ద సీన్. వచ్చి చైర్లో కూర్చుంటాడు, ఆ చైర్ ఎలా ఉండాలనే దాని మీద 4 రోజులు డిస్కషన్ జరిగేది. సో అది ఎంత ఎక్స్పీరియన్స్ ఆలోచించను. ఇఫ్ ఐ గో టు మై సెట్ ఐ క్లియర్లీ నో. నాకు అందుకే ఇప్పుడు చాలా మంది నన్ను ఇప్పుడు బాగా ప్రేజ్ చేస్తున్నది మన కార్తికేయ కానీ మా సినిమాటోగ్రాఫర్ కానీ వీళ్ళందరూ కానీ ఏంటంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా యూజ్ అయింది. అంటే నాకు ఏది కావాలి ఏది వద్దు అనేది నాకు ఒక నాకున్న ఓ బ్రెయిన్కి నాకున్న విజువల్కి ఆ చిన్నది వచ్చేసి అది అయిపోయింది. ఓకే, అండ్ అది ఏడీగా ఉన్నప్పుడే ప్యారలల్ గా లైక్ మీరు మీ ఓన్ స్క్రిప్ట్స్ డెవలప్ చేసుకునే వాళ్ళ, లేకపోతే అది ఎట్లా? సాహో ఎండ్కి చేశానండి అది. సాహో ఎండ్కి ఐ స్టార్టెడ్ రైటింగ్ స్టోరీ. ఐ థింక్ ఐ వాంట్ టు మేక్ దట్ నౌ. ఓకే, ఇట్ వాజంట్ దట్. అది ఐ రోట్ ఒక అర్బన్ లవ్ స్టోరీ ఉంది నా దగ్గర. అర్బన్ లవ్ స్టోరీ అంటే ఇట్స్ లవ్ స్టోరీ కూడా కాదు అది, ఇట్స్ అబౌట్ 4-5 క్యారెక్టర్స్, హీరో హీరోయిన్ వాళ్ళతో అసోసియేట్ ఉన్న ఫ్రెండ్స్, అంటే ఒక 5 ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో ఒక లవ్ స్టోరీ, వాళ్ళ జర్నీ. మీరు చెప్పిన లైక్ మీ జోన్ లాగా అనిపించట్లేదు, మీరు మాస్ హీరో వర్షన్, అందులో కూడా మాస్ ఉంటుంది. ఓకే ఓకే, సో బజే భాయ్ బేగం స్క్రిప్ట్ ఇది ఎట్లా స్టార్ట్ అయింది? వాట్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్? స్టార్టింగ్ పాయింట్ వాజ్ I went with my girlfriend to one place to have my wife, she is my wife now, to have breakfast. నాకు అక్కడికి నా వ్యాలెట్ అడిగితే వేరే కార్ వచ్చింది నా దగ్గరికి. ఇది నా కార్ కాదు, నాది వేరేదన్న టైంలో అప్పుడు వాట్ ఇఫ్ అది తీసుకోపోతే ఏంది నేను అని. పెద్ద కార్ వచ్చింది, నా కారు కాదు, కొంచెం పెద్ద కార్ వచ్చింది, ఒక 40 lakhs కార్ వచ్చింది. అది దిస్ హ్యాపెండ్ ఈవెన్ బిఫోర్ ఐ రోడ్ దట్ ఫస్ట్ స్టోరీ. పాండమిక్ లో నాకు బ్రేక్ ఉండే, దీని తర్వాత అవన్నీ ఉండే, దెన్ ప్యారలల్ గా నేను ఇది కూడా డెవలప్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు హీరో ఒక దానికోసం ఫైట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అని చెప్పినా కదా. సో ఆ సెటప్ లో చేసినప్పుడు నాకు ఈ పాయింట్ ఉండే, ప్లస్ నాకు ఫాదర్ ఎమోషన్ ముందు నుంచే ఉండే. ఈ రెండు బ్లెండ్ చేసి ఐ ఫినిష్డ్ రైటింగ్ ఇట్. హౌ లాంగ్ డిడ్ యూ టేక్? లైక్ ఎన్ని వర్షన్స్? లైక్ మేము చూసిన ఫైనల్ వర్షన్ అది ఎన్నో వర్షన్, అండ్ ఫస్ట్ వర్షన్ కి దీనికి ఏం తేడాలు వచ్చినాయి? ఫస్ట్ వర్షన్ కి దీనికి ఒక 40-50% తేడా ఉంటుంది. వాట్ వాజ్ రైటింగ్ పేపర్ మీద? ఇనిషియల్ వర్షన్ ఏంటి? ఇనిషియల్ వర్షన్ వాజ్ ప్రెటీ మచ్ దిస్, బట్ నాట్ దిస్ క్లైమాక్స్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే, లైక్ కెన్ యూ రివీల్ వాట్ వాజ్ ది ఒరిజినల్ క్లైమాక్స్? ఒరిజినల్ క్లైమాక్స్ అంటే దిస్ గై రీచింగ్ ద మేయర్ వాజ్ ద క్లైమాక్స్. రీచింగ్ ద మేయర్ హౌస్ అంటే ఆ ఫైట్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ టు హ్యాపెన్. ఇక్కడ జరిగే కూడా లైక్ ఫైనల్ గా ఆ మేయర్ వీడిని తీసుకొచ్చి కొడతారు కదా, అది జరిగే ముందు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు గో టు ద మేయర్ హౌస్ అండ్ రివీల్ లైక్ మీ తమ్ముడు డేవిడే ఉన్నాడు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ దట్ టు హ్యాపెన్ యాక్చువల్లీ. యా, బట్ ఇనిషియల్ ఇంకొక ట్రాక్ కూడా ఉంటాయి ప్యారలల్ గా. నేను ఈ డ్రగ్స్ అనే ట్రాక్ ని ప్యారలల్ గా నడిపిన ముందు. తర్వాత దాని తర్వాతనే ఇది రాసిన తర్వాతనే ఖైదీ 1 వచ్చాయి. సో నాకు ఆ డ్రగ్ అనేది చూస్తే మరీ ఎవిడెంట్ గా దానిలాగా ఉంటుంది. అది ఇట్స్ వెరీ ఎవిడెంట్. అండ్ అందరికీ ఎత్తి రాసిన అంటారు, నాకు ఆ పేరు కూడా వద్దు. ఐ కెన్ డౌన్ స్కేల్ ఇట్, బట్ ఐ కెనాట్ హ్యావ్ దట్ నేమ్. నన్ను ఆ ఐడియా కాపీ కొట్టిండి అనవద్దు, బికాస్ ఐ వాంటెడ్ టు బీ నోన్ యాజ్ ఎ ఒరిజినల్ ఫిల్మ్ మేకర్. కాబట్టి నేను అది తీసేసి దెన్ ఐ రిటర్న్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే, హీరోని బట్టి కొన్ని చేంజ్ చేస్తాను నేను. వాట్ వర్క్స్ ఆన్ హిమ్, వాట్ డజంట్ వర్క్ ఆన్ హిమ్. సో దిస్ ఫెలో కెన్ క్యారీ ద ఎమోషన్ అని నాకు అనిపించి, ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ కార్తికేయ మోస్తాడని నాకు అనిపించి
నేను అట్లా తీసుకొని వచ్చింది అది. కార్తికేయన్ మైండ్ లో పెట్టుకొని రాసిన కథనా ఇది లేకపోతే ఓకే ఓకే వన్స్ కార్తికేయ వాజ్ ఆన్ బోర్డ్, నాకు సెకండ్ వేవ్ వచ్చింది అప్పుడు. ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్, అప్పుడే ఐ గాట్ మ్యారీడ్. సో ఐ హ్యాడ్ టైమ్. అండ్ అతనికి 3 సినిమాలు రన్నింగ్లో ఉండే అప్పుడు. చౌకబుర్ చల్లగా రన్నింగ్లో ఉండే, రాజా విక్రమార్క ఉండే, అండ్ బెదుర్లంక నాది ఒప్పుకున్న ఒక ఫ్యూ మంత్స్కి అది కూడా ఒప్పుకున్నాడు. సో అట్లా ఉండే కాబట్టి నాకు టైం ఉండింది. సో ఐ వాజ్ ప్రిటీ మచ్ స్మూత్గానే ఉండే. పెద్ద కష్టాలంటే పిన్ పాయింట్ చేస్తే దేవర్ వరస్ట్ డేస్, బట్ ఐ డోంట్ వాంట్ పిన్ పాయింట్ దమ్, ఎందుకంటే అవే నా లెసన్స్. No, but continuity, what were those challenges like? Because continuity, కార్తికేయ పర్స్పెక్టివ్ లో తను చెప్పింది లైక్ బికాస్ ఆఫ్ ద లుక్ చేంజ్ వల్ల నాకు బెదుర్లంకకి వెళ్తే ఆడిలే అంటున్నారా? మీరే పర్స్పెక్టివ్ లో ఉన్నారు. అంటే స్ట్రగుల్ ఏముండే అని చెప్పేసి అన్నారు. అట్లాంటి స్ట్రగుల్ కాదు, లైక్ ఛాలెంజెస్, లైక్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు పాండమిక్ వచ్చింది, లైక్ కార్తికేయ అవైలబిలిటీ, సో ఆ గ్యాప్ తో షూటింగ్ జరిగింది కదా. మూవీలో కూడా కొన్ని చోట్ల యూ కెన్ సీ ద హెయిర్ కన్సిస్టెన్సీ, కొన్ని చోట్ల కంటిన్యూటీ మిస్ అవుతుంది. సో అట్లాంటి ఛాలెంజ్, వాట్ ఆర్ దోస్ ఛాలెంజెస్ లైక్? అంటే ఒక చిన్న సినిమా జరిగేటప్పుడు ప్యారల్ ఇంకొక పెద్ద సినిమా ఉంది అనుకో, సేమ్ పర్సన్ది, ప్రాబ్లం అవుతుంది. నేను ఇది డే 1 స్టార్ట్ చేసిన తర్వాత ఈ హ్యాడ్ టు గో టు వలిమై. వలిమై క్లైమాక్స్ లో 2 days బ్యాలెన్స్ ఉండే మనోడిది. అది ఫస్ట్ వాళ్ళు వద్దనుకున్నారు, దెన్ వాళ్ళకి ఇండియాలో పర్మిషన్ దొరకలేదు బికాస్ ఆఫ్ ద పాండమిక్. దే వెంట్ టు రష్యా టు షూట్ దట్ సీక్వెన్స్ కదా, బైక్ సీక్వెన్స్. వాళ్ళకి రష్యాలో దొరికితే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సో అది సడన్గా వచ్చింది. అండ్ మనం అసలు అలాంటి పని చేయకూడదు. ఇప్పుడు ఒక సినిమా ఫినిష్ చేస్తున్న సినిమా కోసం మన సినిమా లుక్ని డిస్టర్బ్ చేసుకోవచ్చు, పర్లేదు. మనది అప్పుడే ఒక రోజు అయింది. మళ్ళీ ఈ హ్యాడ్ టు కట్ చేశారు అండ్ వెంట్ దేర్, హీ కేమ్ బ్యాక్. అండ్ ఆ హెయిర్, ఆ లుక్ లో కలర్ ఉంటుంది హెయిర్ కి ఆయనకి వలిమైలో. సో దాని తర్వాత ప్రొడక్షన్ ప్లాన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయాలండి 23లో. ఎందుకంటే వాళ్ళకి ఈ ఆర్డర్ ఉంది కదా, వాళ్ళ ప్రొడక్షన్ నంబర్ ఆర్డర్స్ ఉంటాయి కదా, దీనికి ఏదో ఉండే. మేమేమనుకున్నామంటే విల్ షూట్ దిస్, కొంచెం ఒక 30-40% షూట్ చేసుకుందాము. దాని తర్వాత హీ కెన్ గో టు బెదుర్లంక, దెన్ హీ కెన్ కమ్ బ్యాక్, హీ కెన్ డూ దిస్ అని చెప్పేసి. అది ఇనీషియల్ ప్లాన్ అని, అది పెద్ద గ్యాప్స్ ఏం లేవు. బట్ బెదుర్లంక కొద్దిగా డిలే అయ్యేసరికి నాది ఇంకొంచెం డిలే అయింది. నాది డిలే అవ్వడం వల్ల ఏమైపోయిందంటే శెట్టిని స్కెడ్యూల్ చేసేసుకున్నారు వాళ్ళు ఇంకా ముందు, దానివల్ల ఇంకొద్దిగా డిలే. సో ఇదైంది. దాని తర్వాత ఈ ఇయర్లో మేము మార్చ్లో వద్దాం అనుకున్నాం. మార్చ్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది ఫిగర్ అవుట్ అవ్వాలా. IPL ఉండే, ఎలక్షన్ ఉండే, ఇది ఉండే, ఇట్లా ఇదంతా వచ్చింది. ఫ్రమ్ నవ్ ఆన్ గ్యాప్స్ ఉండే. No, but ఈ ప్రాసెస్ లో మధ్యలో వర్ యూ ఇంప్రూవింగ్ ద రైటింగ్? లైక్ అసలు గెలకలేదండి రైటింగ్. ఐ వాజ్ ఇంప్రూవింగ్ ఇన్ ద ఎడిట్. ఓకే, ఐ డిడ్ 14 versions ఆఫ్ ఎడిట్ దిస్, ఎస్పెషల్లీ ది సెకండ్ హాఫ్ అండ్ 14 versions ఉన్నాయి నా దగ్గర ఎడిట్వి. అంటే పేసింగ్ ఎస్పెషల్లీ నాకు ఆ హాస్పిటల్స్ నాకు చాలా కీ ఉండే. చాలామంది నేను వితౌట్ మ్యూజిక్ చూస్తున్నప్పుడు అవి చూస్తున్నప్పుడు చాలా ఫ్యూ పీపుల్ హ్యాడ్ డౌట్స్ ఫర్ దట్ వన్ పర్టికులర్ సీక్వెన్స్. అంటే క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే ఇంకో క్యారెక్టర్ సీన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ లోకి వెళ్తే మళ్ళీ ఈ మెయిన్ క్యారెక్టర్ వస్తుంది ఇక్కడికి. సో ఆ కట్ ఏదైతే ఉందో పేపర్ మీద రాసినప్పుడు ఇట్ వాస్ వెరీ మచ్ కన్ఫ్యూజింగ్ ఫర్ ఎవ్రీవన్. మరి ఇక్కడ కట్ అంటే యునో హౌ టు రాస్తాం, కట్ టు దిస్ షాట్, కట్ టు దిస్ షాట్ అంటే వాళ్ళు సీన్ చదివేటప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు అసలు. రిటర్న్ లైక్ దట్. ఓకే, రిటర్న్ లైక్ దట్. బట్ దట్ పోర్షన్ వాజ్ లిటిల్ లెంతీ వాట్ ఎవర్ ఐ హావ్ రిటన్. అంటే మధ్యలో ఇప్పుడు ఈ కట్ అవే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కాన్వర్సేషన్ ఒక పెద్దది ఉండే, అవి నేను షార్ప్ చేసుకున్నాను ఎడిట్లో. సో అవి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేశాను. లక్కీలీ నాకు యాక్చువల్గా చాలా మంచి జరిగింది ఈ సినిమా, కొద్దిగా డిలే అవ్వడం. ఎడిట్లో యూ కుడ్ మేక్ ఇట్ బెటర్. ఎడిట్లో ఐ కుడ్ మేక్ ఇట్ బెటర్. ఐ షాట్ దిస్ ఫిల్మ్ ఫర్ 54 or 55 days, but call sheets were more. But for sound I almost spent 90 to 100 days. Okay. Background score especially. Background score was Kapil Kumar garu kada. We spent almost 80-85 days on the background score because that guy was a newcomer. He doesn't have anything. How did you trust a newcomer? నాకు ఎడిటర్ చంటి గారు తెలుసు కదా, కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఆయన వంశీ గారికి మనల్ని పరిచయం చేశారు. ప్రసాద్ ల్యాబ్లో ఏదో చిన్న వెబ్ సిరీస్ ఏందో ఉంటే మిక్సింగ్ రాధాకృష్ణ గారు ఉన్నారు కదా, ఎంఆర్ రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ అని చెప్పేసి ప్రసాద్ ల్యాబ్ డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ అని చెప్పేసి ఉంటారు. ఆయనకి కపిల్ తెలిస్తే కపిల్ అరే వీడెవడో బాగున్నాడు అని చెప్పేసి చంటి గారికి ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన వంశీ గారికి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే చాలా సినిమాలు జరుగుతుండే కదా, ఆయనకు నచ్చి ఒకసారి ప్రశాంత్ని కలవ అన్నాడు. నన్ను కలిసిన తర్వాత ఏంటి అంటే ఆ ట్రాక్ ఉందా నీకు నచ్చిన ట్రాక్, థీమ్ అది వినిపించాడు నాకు.
దట్ వాజ్ ఆల్రెడీ దేర్ విత్ ఓకే సౌండ్ భలే ఉంది అని చెప్పేసి అనుకున్నా. బట్ నాకు ఆ ఎమోషన్కి ఎట్లా కొడుతుందో తెలియదు. నా సెకండ్ హాఫ్కి ఐమ్ ప్రిటీ మచ్ సార్టెడ్ అనిపించింది. ఇదంటే ఈ కలర్ తెచ్చుకున్నాడు అంటే చేయగలుగుతాడు, ట్రెండీగా చేయగలుగుతాడు అని చెప్పేసి అనిన తర్వాత నేను ఇంకేదన్నా అడిగితే హీ ప్లేడ్ మీ ఫ్యూ మోర్ సౌండ్స్. నాకు ఏంటంటే రూటెడ్ సౌండ్ ఏదైనా ప్లే చేయమని చెప్పేసి అడిగిన. అంటే రూటెడ్ సాంగ్ ఏదైనా ఉందా అంటే మనోడు ఒక ఏదో సినిమాకి అని చెప్పేసి ఒక విలేజ్ సాంగ్ ఒకటి కంపోజ్ చేశాడు. అది చాలా అదేమంటే నీకు రాఘవేంద్రరావు గారి పాటలాగా ఉండేది. ఆయనది ఒక చిన్నపిల్లలతో ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది రాఘవేంద్రరావు గారు, అలాంటి పాటలాగా ఉండే. నాకు అయిపోయింది అనిపించింది. బట్ రిసోర్సెస్ లేవు కపిల్కి. స్టూడియో ఏం లేదు, ఓకే స్టూడియో లేదు, ఏమీ లేదు, ప్రాపర్ మిషన్ లేదు. ఒక టాలెంట్ ఒకటి వేసుకొని వచ్చాడు అంతే. టాలెంట్ ప్రీవియస్ వరకు ఒకటి తీసుకొని వచ్చాడు. దెన్ ఒక ప్రోగ్రామర్ని ఆయన ప్రోగ్రామ్ ఒకరు ఉన్నారు, ఇంకా ఆయన స్టూడియోలో పెట్టుకొని ఇంకా డే అండ్ నైట్ అని. నేను కొత్తోనే, కపిల్ కొత్తోడే. అసలు మేము ఫిగర్ అవుట్ చేయడానికి టైం పట్టింది మాకు. మేము ఫస్ట్ రీల్ ఇట్ వాస్ 20 minutes రీల్, ఇట్ టుక్ us ఆల్మోస్ట్ 2.5 months. ఎందుకంటే 12 సార్లు చేసాం. అది సెట్ అవ్వట్లేదు అని 3 days గ్యాప్ తీసుకొని సో ఆ టైం దొరకడం యాక్చువల్గా చెప్పాలంటే ముందు నేర్చుకున్నది 100 అవుతాయి, ఈ సినిమాకి నేర్చుకుంది 1000. అండ్ ప్రొడ్యూస్ సపోర్ట్ చేయడం చాలా సర్ప్రైజింగ్ కదా దీనికి. లైక్ ఈ రికార్డింగ్ కోసం మాత్రమే ఒక 90 days స్పెండ్ చేయడం, మిక్సింగ్ 12 days ఈ సినిమా చేయరు యాక్చువల్గా. ఇలా ఈ రేంజ్ సినిమా నాకు అక్కడ నేను మిక్సింగ్ కూడా నాకు ది గేమ్ మీ బెస్ట్ ఆప్షన్స్ అండి. నాకు ఐ వెంట్ టు నాక్ స్టూడియో ఇన్ చెన్నై. ఉదయ్ అని చెప్పేసి ఉదయ్ కుమార్ తెలుసు కదా, హీ డస్ ఆల్ వెట్రిమారన్ ఫిలిమ్స్ అండ్ ఆల్. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒక 12 days ఇట్ వాస్ మంచిగా ఉండే. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు మళ్ళీ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తారో అది కూడా తెలియదు తర్వాత. ఓకే, నాకు సెకండ్ హాఫ్ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. బికాస్ సెకండ్ హాఫ్ ఓకే, ఫస్ట్ హాఫ్ వరకు ఓకేగా ఉన్న సినిమా, లైక్ సెకండ్ హాఫ్ లో ఇట్ పిక్స్ అప్ అండ్ ఆ డ్రామా ఒక క్యారెక్టర్ ఒకరు, నేను చెప్పింది కూడా ఇదే రివ్యూలో, లైక్ ఫోన్ లోనే జరుగుతుంది మొత్తం. అది నాకు ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీడు వాడికి కాల్ చేస్తాడు, వాడు వీడికి కాల్ చేస్తాడు, అక్కడిక్కడి నుంచి డబుల్ క్రాస్ చేస్తాడు. సో హౌ డిడ్ రైటింగ్ ప్రాసెస్ సెకండ్ హాఫ్ కి? హౌ డిడ్ రైటింగ్ ప్రాసెస్ అంటే యాజ్ పర్ ద స్టోరీ రవిశంకర్ హీ కెనాట్ గో అవుట్. ఎందుకంటే హిస్ బ్రదర్ సన్ ఈస్ మిస్సింగ్ హూ ఈస్ వెరీ క్లోజ్ టు హిమ్ ఆల్సో యాజ్ పర్ ద స్టోరీ. ఆయన పోకూడదు. అండ్ డిడ్ యూ అండర్స్టాండ్ లైక్ వై పర్టికులర్లీ నేను ఒక హోమ్ థియేటర్ ఉన్న రూమ్ లో రవిశంకర్ని పెట్టినా అనేది? ఇప్పుడు మీరు చెప్తే సౌండ్ బయటకి వెళ్ళకూడదు, అట్లా ఉండొద్దు, అవన్నీ ఉండొద్దు అని ఆయన రూమ్ అట్లనే ఉంటుంది, ఆ ఇంట్లో రూమ్ అది. సో రైటింగ్ ప్రాసెస్ అంటే ఇట్స్ మోర్ లైక్ ఇప్పుడు లిటరల్గా ఇప్పుడు నీ కింద ఫ్లోర్ లో నీ డ్రైవర్ ఉన్నాడు అనుకో, నీకు ఫోన్ కావాలంటే యూ వోంట్ గో డౌన్, అంటే నీకు ఏదైనా కావాలంటే అలా తీసుకురారా అంటావు. నువ్వు ఇంటికి వస్తున్నావు అనుకో, లిటరల్గా నువ్వు ఇప్పుడు నేను అప్పుడప్పుడు నేను ఏదైనా వీకెండ్స్ క్రికెట్ ఆడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఐ కాల్ అప్ మై వైఫ్, గీజర్ ఆన్ చేసి పెట్టవా అని. ఎంత చిన్న వాటికి మనం ఫోన్లు చేస్తున్నాం, సినిమాలో అది నార్మల్ అయిపోయింది కదా ఇప్పుడు. సో అది పెద్ద ప్రాబ్లం. చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా రాసేటప్పుడు, సినిమా అంతా సెల్ ఫోన్ లో ఉంది ఏందని. అదే ప్లస్ పాయింట్ అయింది అంటున్నాను నేను. సినిమా అంతా సెల్ ఫోన్ అంటే మన లైఫ్ సెల్ ఫోన్ లో ఉంది కదా ఇప్పుడు. అండ్ వీ బికేమ్ వెరీ లేజీ నో ఫర్ ఎవ్రీథింగ్ వీ యూజింగ్, వీఆర్ డిపెండింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్ నో. సో దట్ ఈస్ ప్రెటీ నార్మల్ ఇప్పుడు. అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు నాకు. అండ్ అంటే సింపుల్, నాకు ఇంట్యూషన్కి ఇది కరెక్ట్గానే ఉంది కదా అనిపిస్తే నేను వెళ్ళిపోయినా. దాంట్లో నాకు పెద్దగా ఏదో బ్రెయిన్ పెట్టి చేసింది కాదు. దిస్ ఈస్ హౌ ఇట్ సపోజ్ టు బి అనిపించింది. ఐ వెంట్ విత్ మై గట్, దట్స్ ఇట్. ఓకే, ఇది ఒక కంప్లైంట్ ఉన్నాయి అనుకోండి నా సైడ్ నుంచి. యూ కెన్ టెల్ యువర్ పర్స్పెక్టివ్. ఒక ప్యూర్ జాన్రా ఫిల్మ్ ఎందుకు మనం చేయలేకపోతుంది? అందులో కూడా మనకి ఎందుకు ఒక హీరోయిన్, దానికి ఒక ట్రాక్. ఐ అండర్స్టాండ్ మీరు హీరోయిన్ ని మెయిన్ స్టోరీతో లింక్ చేశారు, దాన్ని ఐ మీన్ ఆ క్యారెక్టర్ ద్వారా కూడా మీరు ప్లాట్ లో ఒక ట్విస్ట్ తీసుకొచ్చి ఆ డ్రగ్ యాంగిల్ అనేది ఒకటి రివీల్ చేసి ఒక పే ఆఫ్ దానికి కూడా ఉంది. కానీ బట్ స్టిల్ వై దట్ హోల్ రొమాంటిక్ ట్రాక్, ఒక 2 సాంగ్స్? నేను అడుగుతున్నా, లైక్ కంప్లైంట్ లాగా కాదు కానీ వై? Not to disrespect to my artist or anyone. No disrespect. A choice. Why is that choice? Is it like commercial necessity అనే ఒక బిలీఫా, లేకపోతే కమర్షియల్ నెసెసిటీ కాదు. ఇప్పుడు నేను ఈ స్టోరీని నేను ఇలా కాకుండా ఇంకెలాగా చెప్పినా ఐ నీడ్ మోర్ మనీ. ఓకే, నాకు ఒక ఎక్స్ అమౌంట్ ఉంది సినిమాకి. ఈ ఎక్స్ అమౌంట్లో ఈ సెటప్లో నేను ఏం చేయగలుగుతాను? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐ బీన్ విత్ దెమ్, నాకు వీళ్ళతో నేను 10 years రిలేషన్షిప్లో నేను లిటరల్గా నేను వీళ్ళ దగ్గరనే పెరిగినట్టు నేను. అండ్ ఒక సెటప్ ఇస్తే అట్లీస్ట్ ఫర్ యువర్ ఇనీషియల్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ నువ్వు ఆ సెటప్లో ఖచ్చితంగా అచీవ్ చేయాలి. ఇప్పుడు దీన్ని నేను 100 రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు నాకు దెర్ ఆర్ ఫ్యూ సీక్వెన్సెస్ వేర్ ఐ హ్యావ్ టు రిమూవ్ ఇట్ అవుట్ బికాస్ ఆఫ్ ద
బడ్జెట్ కన్స్టెన్స్ అంటే బడ్జెట్ కన్స్టెన్స్ అనకూడదండి, ఎందుకంటే అలా చేస్తేనే వైబుల్ అవుతుంది ప్రాజెక్ట్. ఓకే ఓకే. ఇప్పుడు నా సినిమా బాగుండాలని చెప్పేసి ప్రొడ్యూసర్ అవసరం లేకుండా ఎక్కువ పెట్టకూడదు కదా. లిటిల్ గా యూ స్పెండ్ 10 రూపీస్ ఫర్ దట్ బాటిల్, ఇఫ్ సంబడి ఆస్కింగ్ యూ ఫర్ 500 నువ్వు ఇవ్వవు కదా. ఎంత చేయాలో అంతే చేయాలి. సో ఇది ఎంత చేయాలి కాబట్టి దీంట్లో ఇప్పుడు నేను ఎక్స్ట్రా యాక్షన్ చేద్దాం అనుకున్నా, బట్ యాక్షన్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ బడ్జెట్, అది చేయలేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కమర్షియల్ వయబిలిటీ అనేది కూడా కాదు బ్రదర్. అది నాకు వీడిది హీరోని ఓపెన్ చేసిన వీడు ఒక ఉన్నాడు, అసలు వీళ్ళ నాన్న కాదు, ఎవడంటే చెప్పుకుంటూ వచ్చాడు, వాడే చెప్తున్నాడు హౌ మచ్ దట్ గై ఈజ్ ఇంపార్టెంట్ టు దిస్ గై అనేది చెప్తున్నాడు. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను ఇట్లా చేద్దాం అనుకున్నా, ఇట్లా చేస్తే యాక్చువల్గా మీ ఎవరికి ఆ పోర్షన్ కూడా బోరింగ్గా కానీ మీరు అంటున్నాడు, మీరు చెప్తున్న కంప్లైంట్స్ నాకు. ఎందుకంటే ఫర్ ద సేమ్ పోర్షన్ నేను రీసెంట్గా నేను విజయవాడకి వెళ్ళినప్పుడు ఐ థింక్ దట్ వాజ్ మై బెస్ట్ కాంప్లిమెంట్ టిల్ నౌ. నాకు ఒక ఆయన థియేటర్లో కార్తికేయ, మేము థియేటర్ విజిట్ చేసినాం కదా, అది అయిపోయిన తర్వాత ఎవ్రీ వన్ వర్ క్లికింగ్ పిక్చర్స్ అండ్ దెర్ వాజ్ వన్ గై హూ ఇస్ లైక్ అరౌండ్ 55 to 60. హీ కేమ్ టు మీ అండ్ చాలా రోజుల తర్వాత నా కూతురు నా మనవరాలతో కూర్చొని సినిమా చూడగలిగినాను అనేది, థ్యాంక్ యూ అన్నాడు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అంటే దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. నా సినిమాతో నేను ఏదో చేద్దాం అనుకోవట్లేదు, చూస్తాడు కంఫర్టబుల్ చూస్తే చాలా నా సినిమాని. ఇది క్రిటిసిజం గా చెప్పట్లేదు, లైక్ ఐశ్వర్య మీనన్ యాక్టింగ్ పరంగా కూడా నేను చెప్పట్లేదు, అలా చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే లైక్ ఒక 2 hour మూవీ ఉంది అనుకోండి, లైక్ మనం కొంచెం వాళ్ళని సెటప్ చేసి ఆ లవ్ జోన్ అదంతా చూపించి ఒక 40th minute లో ఆ IPL బెట్టింగ్ సీన్ నుంచి పికప్ అవుతుంది కదా మూవీ నెక్స్ట్ డే వచ్చేది. ఇట్లా అది లేకుండా అంటే పరిగెత్తేది కదా మూవీ ఫస్ట్ సీన్ నుంచి అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. బట్ నేను ఎందుకు వై ఐ చూస్ దట్ రూట్ అనేది ఇంకో దానికి చెప్పాలంటే, ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఎస్పెషల్లీ నేను ఈ ఫోన్ కాన్వర్సేషన్ నేను చాలా నమ్మినా, ఆ నమ్మింది ఇంత మంచిగా పే ఆఫ్ అవుతుంది మాత్రం అసలు నమ్మలేదు. ఓకే, రవిశంకర్ తో ఫస్ట్ మాట్లాడతాడా హీరో? ఇట్స్ ఫన్నీ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ, నేను చాలా నమ్మా దాన్ని. చాలా నమ్మినప్పుడు ఇప్పుడు నా కాంటెంపరీస్ కి కూడా నేను చెప్తా కదా అరే హీరో నువ్వు నన్ను చంపేస్తామంటున్నాడు, అక్కడ హీరో డౌన్ అవుతాడని చెప్పేసానంటే, ఒరే నేను వచ్చిందే హీరో డౌన్ అవ్వకుండా చూసుకునేటట్టు నా సినిమాలో ఉంటుంది. లాజికల్గా ఆలోచిస్తే వీడు ఊరు నుంచి ఏదో బతుకుదామని వచ్చినాడు వెంకట్ అనేటోడు. వాడు ఊరికి ఆ ఊర్లో నంబర్ 1 గైతోని వాడు మాట్లాడేటప్పుడు ఈవెందో వాడి జుట్టు వీడి చేతిలో ఉన్నా హీ షుడెంట్ అనకూడదు, అన్నానే మాట్లాడతాడు. చచ్చిపోయేటప్పుడు వాడు అన్నానే అంటాడు బ్రదర్, వాడు అన్నానే అంటాడు, వాడు ఏ రోజు డిసైడ్ చేయడు. ఎందుకంటే ఐ వాంటెడ్ ఎ క్యారెక్టర్ హియర్, నాకు క్యారెక్టర్ హూ బికమ్స్ ఎ హీరో. దిస్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ఎ హీరో ఫ్రమ్ ద వెరీ బిగినింగ్. వాడు వెళ్తూ హీరో అవుతాడు లాస్ట్కి. ఎప్పుడైతే వాడు ఆ పని చేస్తాడో, నాకు మా నాన్న కోసం నేను చేస్తా అన్నప్పుడు దట్స్ వెన్ దట్ ఫెలో బికమ్స్ ఎ హీరో. ఆ సీక్వెన్స్ నీకు అంత పర్ఫెక్ట్ గా నీకు వర్క్ అయింది అని అంటే బికాస్ యు నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ వెంకట్, యు నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ డేవిడ్. ఓకే, ఇమాజిన్ ఇఫ్ దెర్ ఈస్ నో 2D ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ డేవిడ్ అండ్ హిస్ బ్రదర్, నీకు అది రాదు. నీకు డేవిడ్ అనే క్యారెక్టర్ ని విలన్ లాగా చూస్తావు, అని నువ్వు క్యారెక్టర్ లాగా చూసారు కదా సినిమాలో. పీపుల్ ఎంజాయ్డ్ హిమ్, పీపుల్ వాంట్ ఎంజాయ్ విలన్. నార్మల్ గా విలన్ ఎంజాయ్ చేయగలుగుతావు అంటే నీకు వీడెవడో తెలియాలి, వాడెవడో తెలియాలి, వీడు దేనికోసం గొడవ పడుతున్నాడు, వాడు దేనికోసం గొడవ పడుతున్నాడు. ఈ సినిమాలో చాలా సినిమాల్లో హీరోకి ఒక అర్జెన్సీ ఉంటుంది, హీరోకి టార్గెట్ పెడతాడు. ఇక్కడ విలన్ కి కూడా నేను టార్గెట్ పెట్టా, ఎందుకంటే వీళ్ళిద్దరి ఇంటెన్షన్స్ తీసేస్తే బోత్ ఆర్ సేమ్. నాకు వీడికి ఒకటి కావాలి, వీడికి ఒకటి కావాలి. వీడికి ఎందుకు కావాలి? వాడు సొంత నాన్న కాకపోయినా కాపాడుకోవడం కావాలి. వీడికి ఎందుకు కావాలి? వాడు సొంత నాన్న తొక్కి చేయడం కావాలి. ఇంటెన్షన్సే మ్యాటర్ అయినాయి అక్కడ తప్ప యాక్టివిటీస్ కాదు. సో ఇది నేను ప్యారలల్ గా ప్రాపర్ గా రన్ చేయాలంటే ముందుది అలా ఉండాలి. నాకు అర్థమైంది ఏంటంటే ముందుది మేబీ ఇట్ వాస్ టూ లెంత్ ఫర్ ఫ్యూ పీపుల్, దట్ ఐ యాక్సెప్ట్. మేబీ ఇట్ కుడ్ హావ్ బీన్ లిటిల్ లెస్సర్, బట్ రైట్ నౌ if you want me to redo it again, I'll do it this way only. I won't change. Okay. This is what I believe, this is what I want to do, this is what I'll do again if I had to. Okay. నాకు ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ నాన్నని కాపాడుకోవడం. అటువైపు ఇద్దరు బ్రదర్స్ కొడుకు లాస్ట్ లో అతను చెప్పి, అరే నేను ప్రాణం తీసి కష్టపడుతుంటే నువ్వు ప్రాణం కాపాడడానికి కష్టపడుతున్నావా? దట్స్ వాట్ ద ఎంటైర్ టోటాలిటీ ఆఫ్ దీస్ టూ గైస్. అదే ఉండే. అండ్ I'm pretty much I'm more than satisfied with whatever I did in the, ఎందుకంటే as a viewer you might have seen 1000 crore film, 500 crore film, ఇది film, but for this kind of section, this kind of setup, I'm pretty much happy.
Yeah, and Karthikeya is also very much happy with the project, and everyone involved, whoever involved, they are very much happy. అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంది అందరికి, మా అందరికి. సో అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, టు ప్రమోట్ దిస్ కంటెంట్ వీ డెంట్ హ్యావ్ ఎనీథింగ్. రేజ్ డైలాగ్స్ లేవు, రేజ్ సాంగ్స్ లేవు, రేజ్ ఇప్పుడు రైట్ నౌ ట్రెండింగ్లో పోయేది మీమ్ కంటెంట్ అయ్యేది పేపర్లో పెడదామని చాలామంది ఫిల్మ్ మేకర్స్ చూస్తున్నారు. కాంటెంపరీస్ నేను మాట్లాడుతున్నా కదా, చాలా పెంట ఉంది ఇప్పుడు రైటింగ్ ప్రాసెస్, ప్రాపర్గా లేదు. అంటే మినీ ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఎవరైనా హర్ట్ అవుతారేమో తెలియదు, కానీ మై ఫీల్, నేను బయట గురించి మాట్లాడలేదు, నా ఆఫీస్లో నాతో పాటు ఉన్న వాళ్ళు, నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ద ట్రైలర్ దెన్ ఫిలిం. అది దట్ ఈస్ వెరీ బ్యాడ్ అండి, దట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. బికాజ్ ఎందుకంటే కార్తికేయ, ఐ మెన్షన్ దిస్ టు కార్తికేయ అండ్ కార్తికేయ ఆల్సో, ట్రైలర్ అనేది సినిమాకి ఒక విజిటింగ్ కార్డ్, ఇది నా సినిమా అనేది తప్ప ట్రైలర్ సినిమా కాదు. అందుకే యు వాచ్ రీసెంట్ స్మాల్ స్కేల్ ఫిల్మ్స్ కానీ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ కానీ ట్రైలర్ అంత బాగా సినిమా ఉండట్లేదు. ఒప్పుకుంటావా? ఖచ్చితంగా ఒప్పుకుంటా. ఎందుకు? పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ద ట్రైలర్, దే ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్. సినిమా తీసి అమ్మేద్దామని ఉన్నారు తప్ప సినిమా తీసి చూపిద్దామన్నట్టు ఎక్కడ లేదనిపించింది. మేబీ ఇట్స్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ ఫర్ డెబ్యూటెంట్ లైక్ మీ. బట్ ఏంటంటే ఈ ట్రైలర్లో కూడా నేను నా సినిమా ఏందో నేను అది చెప్పేసాను. ఇప్పుడు ట్రైలర్ చూస్తే చాలా మంది నాకు ఒక నలుగురు మొత్తం చెప్పిన తర్వాత సినిమాలో ఏముంటుందా అంటే, సినిమాలో అదే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు కథ చెప్పి తీసుకొస్తున్నారు కదా సినిమా, ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పి తీసుకొస్తున్నారు. యూ కమ్, ఇఫ్ యూ లైక్ దిస్ కమ్ వాచ్ మై ఫిల్మ్. ఈ సెటప్ కంటే ఎక్కువ ఏది ఉండదు, ఈ సెటప్ కంటే తక్కువ ఏది ఉండదు. నా సినిమాలో ఏది ఉంటుందో నా ట్రైలర్లో అదే ఉంటుంది. దట్స్ వాట్ ఐమ్ గోనా మెయింటైన్ ఫ్రమ్ నెక్స్ట్ ఆన్ ఆల్సో. నేను మాయ చేయను, నేను ఇట్లా ఇట్లా ఉంటుంది నాది అని జింక్ బ్యాంగిల్ చేయను. నేను ప్రిటీ మచ్ గిట్ల ఉంటుంది నా సినిమా, గిట్ల ఉంటుంది ఇది నా సినిమా, చూడండి అంతే. ఇంక అంతకంటే నేను ఏం చేయలేను. సూపర్. నో, ఎంత ఆనెస్ట్గా ఉన్నారో నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. లైక్ ఇట్లా మరీ పిఆర్ ఆన్సర్స్ ఇవ్వకుండా, డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇవ్వకుండా హానెస్ట్గా మాట్లాడడం అనేది, బీ లైక్ దిస్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైమ్. ఫైనల్లీ ఎట్లా, లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఆల్ హ్యాపీ? ఆ మూవీ చూసారా? అసలు వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇంత మంచి వర్క్ చేస్తారని వాళ్ళు కూడా. వాళ్ళు హ్యాపీ కంటే సర్ప్రైజ్డ్ ఉన్నారు. ఫ్యామిలీ ఈజ్ సర్ప్రైజ్. మై ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ గాట్ ఎ పిక్చర్ విత్ చిరంజీవి గారు. ఓకే. ఆయన అసలు మా నాన్న పెద్ద, మీరు కార్తికేయ అండ్ ముగ్గురు నిలబడి. ఓకే ఓకే. మా ఫాదర్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. ఆఫ్ కోర్స్. ఎక్కడ చూసారు మూవీ? ఆయన ఇంటి ఊర్లో. ఓకే. మీరు వెళ్ళారా రిలీజ్ అయ్యాక? వెళ్ళి చూస్తారా? లైక్ ఇమాజిన్ మెదక్ వెళ్ళి చూద్దాం అంటే చూడాలి. ఎందుకంటే రేపటి నుంచి ఆంధ్ర మళ్ళీ టూర్ వేద్దాం అనుకుంటున్న ప్లాన్ ఉంది. అది అయిపోయినాక చూస్తాను. ప్రతి మచ్ అండ్ అందరు చూసుకున్నారు సినిమా. అండ్ మెదక్లో ఉండే నా ఆడియన్స్కి జెన్యున్గా చెప్తున్నా, నా సినిమా చూసిన వాళ్ళకి అందరికి నా సినిమా నచ్చింది మా ఊర్లో. నా సినిమా చూసిన వాళ్ళకి మా ఊర్లో నచ్చింది అనుకుంటే ఒక ఆకు ఎక్కువ యూఎస్లో నచ్చింది. యూఎస్లో చాలా మందికి నచ్చింది. ఆడియన్స్ తక్కువ ఉన్నారు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కాంపిటీషన్ ఉండే, నాది లీస్ట్ ప్రియారిటీ ఉండే సినిమా. బట్ డే 2 పెరిగింది, డే 3 పెరిగింది, ఈ రోజుకి ఉంది. ఈరోజు 2 o'clock షో ఆల్మోస్ట్ 90% ఫిల్ ఉండే ఏఎంబీలో. వర్కింగ్ డే ఆఫ్టర్నూన్ 2 o'clock షో. ఐఎమ్ హోపింగ్ దిస్ వీకెండ్ విల్ బి బెటర్. బట్ వీఆర్ ఆల్రెడీ ఎట్ సూపర్ హిట్ స్టేటస్. చూద్దాం. అంటే ఈ సినిమా వల్ల ఏమొచ్చింది అంటే, వీడి సినిమా తీయగలుగుతాడన్న నా పేరు వచ్చింది, హీరోకి బాగా చేశాడన్న పేరు వచ్చింది, ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ వచ్చింది, చూసినోడికి హ్యాపీనెస్ వచ్చింది. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డూ ఫర్ మై నెక్స్ట్ ఫిలిమ్స్ ఆల్సో. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ మీకు కూడా. యువర్ ద ఫస్ట్ గై దట్ ఇంటర్వ్యూ చేసింది. అండ్ ఐ కుడ్, అంటే నీకు అర్థమవుతుందని చెప్పి, సో దట్స్ వాట్ ఈస్ హ్యాపీ ఫర్ మీ. Thank you for being so honest and genuine. All the very best. Thanks.